నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ నిబద్ధత వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది ఇన్నేళ్లు గడిచినా ఆనాటి పరిస్థితులు కళ్ళ ముందు కదులుతున్నాయన్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అమరుల త్యాగాలను మర్చిపోయి పరిపాలన సాగించింది బీఆర్ఎస్ దీక్షా దివస్ పేరుతో ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసిందన్న అద్దంకి దయాకర్ భూ కబ్జాదారులు హంతకులతో సమానం సహకరించిన అధికారులు ఉద్యోగులపైన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం అనంతపురం జిల్లాలో ఎట్టకేలకు బోనుకు చిక్కిన చిరుత 3 నెలల్లో దాదాపు 15 కుక్కలను చంపిన చిరుత ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కేసీఆర్ చిత్తశుద్ధి నిబద్ధత వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు దీక్షా దివస్ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ బీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జి నవీన్ కుమార్ రెడ్డి మాజీ పరిగి ఎమ్మెల్యే మహేష్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి నివాళులు అర్పించారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినాదానమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్ తెగించిన రోజు నవంబర్ 29 అని చెప్పారు తెలంగాణ ప్రజలే శ్వాసగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరామవధిగా ఉద్యమం సాధించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సందర్భమన్నారు ఇన్నేళ్లు గడిచినా ఆనాటి పరిస్థితులు అందరికీ కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు కేసీఆర్ త్యాగాల ఫలం తెలంగాణ కేసీఆర్ ఉద్యమ ఫలంగానే తెలంగాణ ఏర్పడినట్లు వారు చెప్పారు కేసీఆర్ త్యాగాల ఫలం తెలంగాణ కేసీఆర్ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ ఏర్పడినట్లు వారు చెప్పారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గతమైపోయింది తొందరలో మా గవర్నమెంట్ వస్తుందని చేసుకుని పోవాలా ఇప్పుడు ఇందాకనే చెప్పినట్టు సోదరుడు ఉమ్మడి మహబూబ్ నగర్ కు సంబంధించిన లోకల్ బాడీస్ లో అంటే సోదరుడు అన్న నవీన్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాలనుకుంది అయిపోయిన తర్వాత ఉద్యోగాలకు సన్మానం కూడా ఉంటుందని ఎవరు స్టార్ట్ చేస్తారో ఎవరు తెలంగాణ చేస్తారో తెలంగాణ మర్చిపోయారు ఎందుకంటే తెలంగాణ వికారాబాద్ నుంచి ఒకప్పుడు మనకి చెన్నారెడ్డి గారు తెలంగాణ నినాదం చెప్పుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యారని తెలంగాణ నినాదం అనేది మర్చిపోయారు అంటే తెలంగాణ నినాదం మొత్తమే లేదు ఇక ఆంధ్ర భారత్లో చేస్తే ఉంటది అనుకునే తరుణంలో మన కేసీఆర్ గారు 2001లో మన గురించి మన తెలంగాణ ప్రజల గురించి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఆ రోజు నుంచి 6 దిశలు తెలంగాణ ప్రజలే తన కుటుంబ సభ్యులనుకొని ఒక ఉద్యమంగా పలుకులుగా అంటే మనం ఒకసారి ఆలోచించండి చిన్న చిన్న కింది స్థాయిలో ఒక సర్పంచ్ పదవులు పెట్టుకోవాలంటే భయపడతాడు ఒక ఎంపీటీసీ పదవులు పెట్టి మనల్ని వాడే భయపడతాడు ఒక జెడ్పీటీసీ ఒక పదవి పెట్టుకుంటే మళ్ళా రిజైన్ చేసిన వాడే భయపడతాడు అలాంటిది తృణప్రాయంగా ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ అతనే కాదు కేసీఆర్ గారు తెలంగాణ కోసం మరి తన పదవులు ఒక ఉద్దేశంతో ఒక్కలై బయలుదేరి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన ఉద్యమ పార్టీగా అప్పుడున్న సందర్భాల్లో మరి కాంగ్రెస్ పార్టీతోటి ఒత్తు పెట్టుకొని వచ్చిన తర్వాత తెలంగాణ వస్తుందని ఎన్నో పోరాటాలు చేసింది మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కూడా యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తా అని మరి నాకు
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని విమర్శించి కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలని సూచిన బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ పేరుతో ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. అమరవీరుల త్యాగాలను మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీ పరిపాలన సాగించిందని విమర్శించారు. నేల విడిచి సాము చేసిన ఆ పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారని అన్నారు. దీక్షా దివస్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ నాటి రోజుల్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నది. కానీ దీక్షా దివస్కు మద్దతు ఇచ్చి గౌరవించిన సోనియా గాంధీ గారి కాంగ్రెస్ పార్టీనే ఏ విధంగా నాశనం చేయాలని చూసిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కనుమరుగయ్యే స్థితి వచ్చిన పరిస్థితి. 1200 మంది పైచిలకు అమరవీరుల యొక్క త్యాగాలను మర్చిపోయి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చుకొని దేశంలో చక్రం తిప్పడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ను తెలంగాణ ప్రజలు భూచక్రాన్ని తిప్పినట్టు తిప్పి నేలగొట్టిన పరిస్థితి ఈరోజు. కాబట్టి నేల విడిచి సాము చేసిన బీఆర్ఎస్కు సహకరించిన వాళ్లకు నష్టం చేయాలని చూసిన బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పిన కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జయనగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయం వచ్చి చూసేసరికి డోర్ ఓపెన్ చేసి ఉండడంతో గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బీరువాలో ఉన్న 80 తులాల బంగారం, 2 లక్షల నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు.
విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఆపాలని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మప్రసాద్ సహా ప్రముఖ్ మధురనేని సుభాష్ చంద్ర అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసాత్మకమైన దాడులను వ్యతిరేకంగా హైదరాబాద్లో శాంతియుతంగా నిర్వహించే కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కార్యకర్తలను అరెస్టు చేయడం ఎందుకని ప్రశ్నించారు. పుల్కల్ పిఎస్కు తీసుకురావడం జరిగింది. సంగారెడ్డి జిల్లాకు సంబంధించింది. విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన కార్యక్రమం రేపు హ్యాబిట్స్ లోపల బంగ్లాదేశ్లో జరిగిన హిందువులపై జరిగిన దాడుల గురించి, అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసిన దాని గురించి రేపు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యం లోపల హ్యాబిట్స్ లోపల మానవహార కార్యక్రమం ఉంది. 10 గంటలకు ఉంది. కానీ పోలీస్ అధికారులు ఇవాళ ఉదయాన్నే ఇంటికి వచ్చేసి 6 గంటలకు టకాటక మనం డోర్ కొట్టి మీరు రావాలి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీరు హైదరాబాద్ వెళ్తున్నారంట అని చెప్పి చెప్పడం ఎంత ఉందంటే, ఎంత దారుణంగా ఉందంటే అసలు వినడానికే విచిత్రంగా ఉంది. కార్యక్రమం రేపుంటే ఇవాళ అరెస్ట్ చేశారు. ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అక్రమ అరెస్టులు ఎక్కడ జరగకూడదు, ఎవరిని అరెస్ట్ చేయకూడదు. బంగ్లాదేశ్లో జరిగిన హిందువులపై జరిగిన దాడుల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ దేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా బంగ్లాదేశ్లో హిందువుకు సపోర్ట్ చేయాలి. ప్రతి హిందువు అక్కడికి వాళ్ళకి మద్దతు చేయాలి. వాళ్ళపైన రకరకాల దాడులు జరుగుతున్నాయి, మానవంగా జరుగుతున్నాయి, హత్యలు చేస్తున్నారు అక్కడ ఉన్న ముస్లిం జిహాద్ వారం. కాబట్టి ప్రతి హిందూ బంగ్లాదేశ్లో హిందువుకు సపోర్ట్ చేయాలని చెప్పి మేము అందరికీ కోరుతున్నాం. ఈ యొక్క ప్రభుత్వం ఓన్లీ ముస్లింల ఓటు బ్యాంక్ కోసమో ఎంఐఎం పార్టీ మెప్పు కోసమో తెలియదు, కానీ అరెస్ట్ చేయడం చాలా దారుణం. కాబట్టి అక్రమ అరెస్టులు ఎక్కడ జరగకూడదు, జరిగితే బాగుండని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రేపు జరిగే కార్యక్రమానికి హిందూ సంఘాలే కాదు, హిందూ బంధువులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని బంగ్లాదేశ్లో హిందువులకు అందరికి మద్దతు ఇద్దామని చెప్పేసి అందరు రావాలని చెప్పేసి అందరికి పిలుపునిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫ్రీ హోల్డ్ భూముల ముసుగులో నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తప్పించడమే కాకుండా కొన్నిటికి రిజిస్ట్రేషన్లు జరిగేందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. వైసీపీ పాలనలో ఫ్రీ హోల్డ్ చేసిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితా నుంచి తప్పించారని ఆయన అన్నారు. మొత్తం ఫ్రీ హోల్డ్ భూముల్లో 25,284 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయని అన్నారు. ఇందులో 7,827 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు నిబంధనలకు వ్యతిరేకమని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా భూముల తొలగింపు, రిజిస్ట్రేషన్లు జరిగేందుకు కారకులైన రెవెన్యూ అధికారులు, సిబ్బంది, తెర వెనుక ఉన్న బినామీలు, రాజకీయ నేతల ప్రమేయాన్ని కూడా తేల్చాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సామాన్యులను బెదిరించి భూ కబ్జాలు చేసేవాళ్లు హంతకులతో సమానమని చంద్రబాబు అన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారికి నిర్వహించే అభిషేక సేవలో పాల్గొన్న అనంతరం వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జి లక్ష్మీషాను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ లక్ష్మీషాకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. తన వంతు సహకారం అందిస్తారని తెలియజేశారు. అనంతపురం మడకశిర మండలం సరిహద్దులోని పావగడ కొండల్లో చిరుతపులి సంచరిస్తోంది. గత 3 నెలల్లో దాదాపు 10 నుంచి 15 కుక్కలను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని స్థానికులు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. ఈ మేరకు చిరుత పులి కోసం బోను ఏర్పాటు చేయగా బోనులో చిక్కింది చిరుత. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై విశాఖ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాడేరు నుంచి తమిళనాడు తరలివస్తున్న 135 కిలోల గంజాయిని దువ్వాడ పోలీసులు పట్టుకున్నట్లు విశాఖ జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంతి చెప్పారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన సెల్వి మహిళ వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. ఫెంగల్ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రస్తుతం తుఫాను గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. చిత్తూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కోస్తాంధ్రలో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేసీఆర్ నిబద్ధత వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ఇన్నేండ్లు గడిచినా ఆనాటి పరిస్థితులు కండ్ల ముందు కదులుతున్నాయన్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. అమరుల త్యాగాలను మర్చిపోయి పరిపాలన సాగించింది. బీఆర్ఎస్ దీక్షా దివస్ పేరుతో ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసిందన్న అద్దంకి దయాకర్. భూ కబ్జాదారులు హంతకులతో సమానం. సహకరించిన అధికారులు, ఉద్యోగులపైన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం. అనంతపురం జిల్లాలో ఎట్టకేలకు బోనుకు చిక్కిన చిరుత. 3 నెలల్లో దాదాపు 15 కుక్కలను చంపిన చిరుత. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.